నేను వాక్యాన్ని చాలామంది సేవకుల దగ్గర నేర్చుకున్నాను. అందులో చిన్న సేవకులు ఉన్నారు, పెద్ద సేవకులు ఉన్నారు. అందరి దగ్గర వాక్యం నేర్చుకొని ఈ సేవలోకి వచ్చాను. ఇలా ప్రసంగం చేయగానే పలానా ఆయన తాలూకోలు అని ముద్ర వేయకండి. క్రైస్తవుడనే పేరు వింటున్న మీకైనా, నాకైనా, నాలాంటి గొప్ప సేవకులకైనా, ప్రపంచ దేశాలలో ఉన్న ఏ క్రైస్తవుడికైనా, ఏ బోధకుడికైనా, అది ఏసన్న గారు కావచ్చు, అది దినకరయ్య గారు కావచ్చు, అది పిడి సుందరరావు అయ్య గారు కావచ్చు, అది ఓపి రయ్య గారు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, మీ సంఘ కాపరులు కావచ్చు. క్రైస్తవులనే పేరు మనందరికీ యేసుక్రీస్తును బట్టి వచ్చింది. క్రైస్తవులను బట్టి కాదు, కాపరులను బట్టి కాదు. క్రైస్తవులనే పేరు మనందరికీ రావటానికి కారణం యేసుక్రీస్తు, క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడనే పేరు నీకు నాకు రావటం వెనకాతల దేవుడున్నాడు, క్రైస్తవుడు లేడు. క్రైస్తవుడనే పేరు క్రీస్తును బట్టి వచ్చింది, క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవుడిని బట్టి కాదు. తెలియకపోతే బైబిల్ చదువుకోండి. ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని తప్పు పట్టట్లేదు. మీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని మీరు అందించండి, నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని నన్ను అందించనివ్వండి.